హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మీ ఇంగ్లీష్ గ్రామర్ని పరీక్షించుదాం. మీకోసం ఒక ప్రశ్న. ఐఎమ్ డాష్ ద బస్. సరైన ప్రిపోజిషన్ ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇన్ పెట్టాలా, ఆన్ పెట్టాలా, లేదా యాట్? త్వరగా ఆలోచించండి. ఓకే, సరైన సమాధానం ఆన్. ఐఎమ్ ఆన్ ద బస్. ఎందుకో వివరిస్తాను. మనం బస్సెస్, ట్రైన్స్ మరియు విమానాలు వంటి ప్రజల రవాణా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆన్ ఉపయోగిస్తాము. మీరు వాహనం యొక్క సర్ఫేస్ పైన భౌతికంగా ఉన్నారు కాబట్టి ఆన్ అని వాడతాము. మనం ఏదో ఒక దానితో చుట్టుబడి లేదా ఆవరించబడి ఉన్నప్పుడు ఇన్ ఉపయోగిస్తాము. ఉదాహరణకు ఐఎమ్ ఇన్ ద కార్. ఇక్కడ మీరు కార్ లోపల ఉన్నారు, దానిని సరిహద్దుల లోపల ఉన్నట్లుగా భావించండి. మరియు యాట్ నిర్దిష్ట స్థానాలు లేదా చిరునామాల కోసం మనము యాట్ ఉపయోగిస్తాము. ఉదాహరణకు ఐఎమ్ అట్ ద స్టేషన్. ఇది ఒక ప్రత్యేక స్థానాన్ని సూచిస్తుంది. శీఘ్ర పరీక్షకు సిద్ధంగా ఉన్నారా? ఖాళీలను పూర్తించండి. ద బుక్ ఈస్ డాష్ ద టేబుల్. షీ లివ్స్ డాష్ హైదరాబాద్. దెర్ ఈస్ వాటర్ డాష్ ద బాటిల్. అండ్ సమాధానాలు ఆన్, ఇన్. మీరు ఎలా చేశారో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీరు ప్రిపోజిషన్స్ మరియు ఇతర గ్రామర్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ అంశాల గురించి వివరంగా తెలుసుకుంటే తప్పకుండా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ ఫామ్ వీడియోస్ చూడండి, మీకోసం చాలా ఉపయోగమైన పాఠాలు ఉన్నాయి. మీ ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రయాణంలో నేను మీకు సహాయం చేస్తాను. చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.